నంద్యాల వైసీపీ రాజకీయం రసవత్తరంగా మారింది. నిన్నటి వరకు టీడీపీలో ఉన్న మాజీ మంత్రి శిల్ప మోహన్ రెడ్డి తన పార్టీలోకి వస్తానంటే జగన్ హ్యాపీగా ఆయన్ను పార్టీలో చేర్చేసుకున్నారు. అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ సీటు జగన్ శిల్పకే ఇస్తానన్న హామీతో ఆయన్ను పార్టీలో చేర్చుకున్నారన్న ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఇదే ఇప్పుడు వైసీపీలో పెద్ద చిచ్చు రేపింది. వాస్తవానికి ఇక్కడ భూమా నాగిరెడ్డి పార్టీ మారగానే జగన్ నంద్యాల ఇన్ఛార్జ్ బాధ్యతలను మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారు. ఆయన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి స్వయానా మేనలుడు. ప్రముఖ వ్యాపారవేత్త, పార్టీ కోసం బాగా కష్టపడుతున్నారు. ఇటు మేనమామ ఎస్పీవై రెడ్డి, అటు భూమా గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇక కొద్ది రోజుల క్రితమే ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తారని వైసీపీ ప్రకటించింది. రాజగోపాల్ రెడ్డి వైసీపీ అభ్యర్థి అంటూ వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తేల్చేశారు. ఇక ఇప్పుడు వైసీపీలో చేరిన శిల్ప టికెట్ తనదే అని చెప్పుకోవడం రాజగోపాల్ రెడ్డికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. నంద్యాల ఉప ఎన్నికలో శిల్పను బరిలో దింపేందుకే వైసీపీ ఆయనను చేర్చుకుందని, ఇప్పటికే వైసీపీకి ఉన్న ఓటు బ్యాంకు, అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత, శిల్ప వర్గం ఓట్లు తోడై విజయం సాధిస్తామని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అదే జరిగితే రాజగోపాల్ రెడ్డి పార్టీలో ఉండేందుకు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు పార్టీ జెండా మోసి ఎంతో కష్టపడితే జగన్ తనకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నారు. మరి జగన్ శిల్పకు సీటు ఇస్తే రాజగోపాల్ రెడ్డి జగన్కు మైండ్ బ్లాక్ అయ్యే డెసిషన్ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.